శరీర దారుఢ్యం పెంపొందించుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి వ్యాయామం ఎంతో అవసరమని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరు పట్టణంలోని ఆర్ఆర్ ఫిట్నెస్ సెంటర్ 4వ వార్షికోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మేరకు ఫిట్నెస్ లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఫిట్నెస్ పోటీలలో మిస్టర్ ఆంధ్రాగా గెలుపొంది తనతో పాటు ఎంతో మంది యువతను ఫిట్నెస్ క్రీడాకారులుగా తయారు చేయడం అభినందనీయమని అన్నారు. తాను ఎంచుకున్న రంగాన్నే జీవనోపాధిగా చేసుకుని ఎందరో యువకులకు ఆదర్శంగా నిలిచిన ఆర్ఆర్ ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకుడు యూనిస్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమని రామకృష్ణ, అధ్యక్షులు దాయన రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్, దుద్దుపూడి బుజ్జి, జొన్నలగడ్డ శ్రీనివాస్, ఆర్ఆర్ ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రామకృష్ణ గారిని అడిగినప్పుడు ఆయన ఎంతో ఆనందంగా సరేలమ్మో నేను వస్తాను అని చెప్తున్నారు. ఆయన రావడం, మా ఎమ్మెల్యే గారు రావడం, చిన్ని గారు రావడం మాకు చాలా సంతోషంగా, రామకృష్ణ గారు రావడం మాకు చాలా సంతోషంగా. నేను ఈ ఆనందంలో మాట్లాడుకోవడం నాకు రావట్లేదు, ఎప్పుడు కూడా నేను ఎంతగా ఏం చేయలేదు. కాకపోతే సారాలు రావడం చాలా చాలా సంతోషంగా. మీ అందరి తరఫున నా తరఫున సార్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ నేను 2వ సంవత్సరం నుంచి, అంటే నేను జిమ్ స్టార్ట్ చేసిన 2వ సంవత్సరం నుంచి కాంపిటీషన్లు పెట్టడం జరిగింది, స్ట్రెంత్ కాంపిటీషన్స్. అవి అలాగా ఇంకా ముందు ఇలాగే చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది. ఈ సంవత్సరం ఈరోజు ఆర్ఆర్ ఫిట్నెస్ మరి యూనస్ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ జనరేషన్లో ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ కూడా భావిస్తున్న రోజులు. యూత్ అంతా కూడా మరి బాడీ బిల్డింగ్ కానీ అదేవిధంగా పెద్దవాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మరి ఫిట్నెస్ మీద చాలా దృష్టి పెడుతున్నారు. దాంట్లో భాగంగా కొవ్వూరులో కూడా చాలా ఫిట్నెస్ సెంటర్లు ఉన్నాయి. మరి యూనస్ ఏంటంటే ప్రత్యేకంగా మరి టాలెంట్ గుర్తించాలి, అదేవిధంగా చేసే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఉంటానంటే వాళ్ళు ఇంటర్నల్గా మరి స్కూల్స్లో ఏ విధంగా యూనివర్సిటీ పెడతారో జిమ్లో కూడా ప్రతి ఇయర్ కూడా పెడతాం. ఇది 4th ఇయర్ అతను స్టార్ట్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి మరి ఏదైతే మరి చెయ్యాలి అని ఇక్కడ కొంతమంది యూత్ ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళు వచ్చే సంవత్సరం మనం ఆ ప్రైజ్ పొందాలి, మనం కూడా బాగా చెయ్యాలనే ఒక దృక్పథం వాళ్ళు ఏర్పడి నేషనల్ బాడీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్లో విజేతగా నిలిచి తను స్వయంగా తన కాళ్ళ మీద 10 మందికి తనకున్నటువంటి బాడీ ఫిట్నెస్ సంబంధించి ఏదైతే ఉందో 10 మందికి నేర్పించడంతో పాటు తను కూడా దీని మీదే జీవనాధారంగా పెట్టుకుని కొవ్వూరు పట్టణంలో మన యూనస్ గారి ఆధ్వర్యంలో ఆర్ఆర్ ఫిట్నెస్ సెంటర్ ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకొని యూత్ అందరినీ కూడా వివిధ రకాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఫిట్నెస్ ఏదైతే వాటిల్లో ఒక చిన్నగా కాంపిటీషన్ పెట్టి అందులో విజేతలుగా ఉన్నటువంటి ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న గిఫ్ట్ ఇవ్వాలని చెప్పిన ఒక మంచి ఆలోచనతో యూనస్ గారు వాళ్ళ కార్యక్రమం పెట్టారు. ఇది చాలా మంచి ప్రోగ్రాం. నేను ఎన్నికల టైంలో కూడా తిరుగుతున్నప్పుడు కూడా ఈ సెంటర్స్ అన్నీ కూడా చూసా. నిజంగా మన కొవ్వూరులోనే ఇన్ని సెంటర్స్ ఉన్నాయని చెప్పని కూడా ఆ రోజు నాకు అనిపించింది. ఎందుచేతనంటే గతంలో లాగా ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు ఎక్కడా కూడా అనుకూలంగా లేవు. గతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ కూడా చూస్తే 80 సంవత్సరాలు వచ్చేసరికి కూడా చాలామందికి బీపీ షుగర్లు కూడా లేకోకుండా చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మనం తినేటువంటి తిండి మూలంగా కావచ్చు, శారీరక శ్రమ లేకపోవచ్చు, ఇతర కారణాలు ఏదైనా కావచ్చు, దాంతో 20 నుంచి 30 సంవత్సరాల్లో కూడా బీపీ షుగర్లు కూడా వస్తూ ఉన్నాయి. పెళ్లి కానటువంటి వాళ్ళకు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ఉన్నాయి. కాబట్టి యువత అంతా కూడా ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా శారీరక శ్రమ అనేటువంటిది అవసరం. పూర్వం ఏంటంటే గ్రామీణ చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా యూనస్ ఈ సెంటర్లో కొవ్వూరులో ఈ జిమ్ స్థాపించి అనేక మంది యువకులకు మార్గదర్శకంగా నిలిచాడు. ముఖ్యంగా తను స్టేట్ ఛాంపియన్ అవటమే కాకుండా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరిలో ఎంతో కొంతమందిని
వాళ్ళ యొక్క టాలెంట్ని బయటికి తీసి ఎవరో ఒకరు తయారు చేయాలని అతని ఉద్దేశం. ఆ ఉద్దేశానికి మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. అదేవిధంగా మన కొవ్వూరుకు కూడా మంచి పేరు రావాలి, మన కొవ్వూరులో కూడా మంచి జిమ్ దాని బాడీ బిల్డర్స్ ఉన్నారు అన్నది తెలియాలంటే కూడా మీరు కూడా మంచి ఎక్సర్సైజ్ చేసుకుని మంచిగా ఉంటే అదేవిధంగా ఆయనకు కూడా మా సహకారాలు ఉంటాయి. ఏ విధంగా కొద్ది ఆర్థిక ఇబ్బందిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్టేట్ కాంపిటీషన్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటే కనుక మా వంతు సాయం మేము చేస్తాం. వాళ్ళకి అయ్యే ఖర్చులన్నీ కూడా వాళ్ళ టాలెంట్ బయటకు వస్తేనే ఈ రోజున జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా పొద్దునే లెగుతాం. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కొద్దిగా ఇబ్బంది అవుద్ది. కారణం ఏంటంటే ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు ఇవన్నీ వచ్చిన తర్వాత 12